హే సఖీస్ అండ్ సకాస్, ఈరోజు మన డే 45 డే అనమాట. సో యాజ్ యూజువల్గా నేను పార్క్ వచ్చేసాను. రోజుకు కొత్త లొకేషన్ వెతుక్కుంటున్నాను నేను. తెలుగు ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్దామని చెప్పి ఊరికే అలా ఏం కాదు, బట్ యా దట్స్ ట్రూ. సో వాట్ ఐమ్ గోనా డూ టుడే ఇస్, ఐ డోంట్ నో, ఐమ్ యాక్చువల్లీ ఫీలింగ్ బోర్ టుడే. ప్రతిసారి చేస్తున్నా అన్నట్టుంది, బట్ చేస్తేనే కదా వెయిట్ లాస్ స్టార్ట్ అయ్యేది అని చెప్పి ఎక్కడో ఒక పాయింట్ మనసులో పీకుతుందనమాట. సో యా, వాకింగ్ చేద్దాం. వాకింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెడిటేషన్ చేసుకుందాం. యా, లెట్స్ సీ ఈరోజు ఏమొస్తుంది ఏంటో చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ యా, లెట్స్ డూ అవర్ వాకింగ్ టుగెదర్. కప్ లెట్స్ గో. నైస్ కదా, బాగుంది. నా షూస్ నిన్న వెట్టగా అయిపోయినాయి, అందుకని మా డాడీ తీసుకొచ్చాను ఈరోజు. కీస్ అండ్ సకాస్, ఈరోజు నేను డిఫరెంట్ అంకుల్స్ని చూసాను అనమాట. ఫస్ట్ ఒక అంకుల్ ఏమో వచ్చి ఏదేదో క్వశ్చన్లు అడిగాడు. నేను అడిగాను, మీరు యాక్ట్ చేశారా ఎక్కడైనా అంటే, యాక్ట్ చేశాను అది ఇది అని చెప్తూనే ఉన్నారు. అది నమ్మలో వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటే తర్వాత ఇంకొక అంకుల్ని అడిగాను, ఏంటి అంకుల్ అంటే, ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ అని చెప్పారు. ఓ ఐసీ, ఓకేలే అనుకున్నాను. అండ్ దాని తర్వాత నార్మల్గా ఉంటున్నప్పుడు ఈ మధ్యన అంకుల్స్ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నామమ్మా అని చెప్పారు. సో ఇది డంబుల్తో పెట్టి డంబుల్ కాదు, దాన్ని ఏమంటారు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు కదా, సైడ్స్ పెడతారు వెయిట్స్. సో ఆ వెయిట్స్ తీసేసి నేను ఇది చేస్తున్నాను. మీకు చూసేదానికి చాలా ఈజీగా ఉంది, కానీ చేస్తున్నప్పుడు మాత్రం ధూళి తీరిపోతుంది. ఐఎమ్ రియలీ సేయింగ్, ప్రెషర్ బాగా గట్టిగా పడుతుంది ఇది చేసేటప్పుడైతే. ఇది ఇలా పెట్టుకుని స్క్వాట్ చేస్తూ ఇంకా ఆ రాడ్తో చేస్తే కొంచెం బాడీకి ప్రెషర్ పడుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే నేను చేస్తున్నాను. కష్టంగా ఉన్నా సరే బాగుంది ఇది చేస్తుంటే, కొంచెం టైట్ అయ్యి అండ్ ఫిట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మై ఫేవరెట్ పార్ట్, కర్రసాం నేర్చుకున్న బాగుండి అనిపిస్తుంది. ఈ మధ్యన ఏంటో అట్లా హీరోయిక్గా ఉండాలనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ హీరోయిక్ అనమాట. అండ్ దెన్ ఇప్పుడు కుదిరిందనమాట ఛాన్స్, ఇందాక కుదరలేదు, సో అందుకే ఇది చేశాను. అండ్ ఈరోజు ఈ ఎక్సర్సైజ్ నేను ఎక్కువసేపు చేశాను అనమాట. ఐ థింక్ మోర్ దాన్ కరెక్ట్గా 10 minutes ఫాస్ట్గా చేశాను అనమాట. ఫస్ట్ ఫ్రంట్కి చేశాను అండ్ దాని తర్వాత బ్యాక్కి చేశాను. ఇది చేస్తుంటే చూస్తుంటే అబ్బా ఏముందిలే అని అనుకుంటున్నారు కదా, బట్ నో, ప్రెషర్ పడుతుంది. బ్యాక్ సీట్ ఉంటుంది కదా, బ్యాక్ సీట్, హిప్స్, ఇన్నర్ థైస్ అండ్ ఫ్రంట్ థైస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట. అండ్ తర్వాత బుడ్డోడు ఎవడో వస్తే మాట్లాడదామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. వాడు అసలు మాట్లాడలేదు. వాడి పేరు రామ్ చరణ్. అండ్ దీని తర్వాత నేను ఎక్సర్సైజ్ చేద్దాము అని చెప్పి కూర్చున్న తర్వాత ఇది కొంచెం ప్రెషర్ టేకింగ్ లాగా ఉంది నాకు నేను చేస్తున్నప్పుడు. అండ్ బట్ ఇది కూడా చేశాను. మ్యాక్సిమం నేను చేసేవన్నీ హ్యాండ్ ఎక్సర్సైజెస్కి ఎక్కువ డిపెండ్ అయ్యేదన్నమాట. హ్యాండ్స్ కూడా మనకి ఎక్కువ కొంచెం వెయిట్గా లూజ్గా ఉంటాయి కదా, అవి ఫిట్గా అవ్వడానికే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇవి చేసేవన్నీ నేను హ్యాండ్ ఎక్సర్సైజెసే. అండ్ ఇందాక అంకుల్స్ గురించి చెప్తున్నాను కదా, సో చెప్తుంటే అంకుల్ ఒక వెళ్ళిపోయే గ్యాప్లో నేను ఈ ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయి వెళ్ళిపోయే గ్యాప్లో లాస్ట్లో ఒక అంకుల్ వచ్చి, పాప ఏం చదువుకుంటున్నావు ఏంటి అని చెప్పి అడిగి, లాస్ట్లో ఈ పలానా కాలేజ్ పలానా అంటే మా హెచ్ఓడి మ్యామ్ పేరు చెప్పి నాకు ఇట్లా షాక్ తిన్నానమాట నేను అట్లా చెప్తుంటే. సో దాని తర్వాత ఆయన ఎవరు, మీరు యాక్చువల్గా మెడిటేషన్ గురించి అడిగాడు. పాప నువ్వు ఎంతసేపు కూర్చొని చేస్తావు మెడిటేషన్, నీకు అంత బాగానే ఉంటుందా, ఆరస్ చక్రాస్ వీటన్నిటి గురించి చెప్పారు. నేను చెప్పాను నాకు అంత డీప్గా తెలియదు కానీ, బట్ ఐఎమ్ క్లెన్జింగ్ మై ఆరా అండ్ దెన్ ఐఎమ్ రిమూవింగ్ ఆల్ టాక్సిటీ అండ్ నెగిటివిటీ ఇన్ మై బాడీ అని చెప్పి. ఇక్కడ చేస్తున్నప్పుడే ఆ స్పెట్స్ పెట్టుకున్న అంకుల్ ఉన్నారు కదా, ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారనమాట నాకు.
చాలా బాగా చేస్తున్నావు పాప, ఎక్సర్సైజెస్ భలే చేస్తున్నావు అని చెప్పి అన్నారు. అండ్ కమింగ్ టు అవర్ టాపిక్, వెళ్ళిపోయేటప్పుడు అన్నారు అని చెప్పా కదా. సో ఆ అంకుల్ ఏంటంటే ఈజ్ అన్ హెచ్ఓడి ఆఫ్ పిపి సిద్ధార్థ అనమాట. ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అంకుల్స్ని చూశాను. ఇట్ హ్యాస్ బీన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బయటకి ఎప్పటి నుంచి అయితే వెళ్ళటం స్టార్ట్ చేశానో రోజుకు ఒక కొత్త విషయం తెలుస్తుంది నాకు. ఇంట్లో ఉన్నప్పుడు నా విషయాలు తెలిస్తే బయటికి వెళ్ళినప్పుడు నా విషయాలతో పాటు ఇంకొక కొత్త విషయం, కొత్త పరిచయాలు అంతా చాలా కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. నేను ఎవ్రీడే చెప్తున్నట్టే ఈరోజు కూడా చెప్తున్నాను, ఐమ్ ఫీలింగ్ వెరీ డిఫరెంట్ దాన్ బిఫోర్. రోజుటి మీద ప్రతిరోజు డిఫరెంట్గానే ఫీల్ అవుతుంది, ప్రతిరోజు ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక. అండ్ యా, ఐ వాంట్ టు టెల్ దిస్, దీని మీద అందరు నుంచుంటున్నారు, పెద్దోళ్ళు ఎందుకు నుంచుంటున్నారు అని చెప్పి నేను కూడా వెళ్ళాను నుంచుందాము. అసలు ఎందుకు నుంచుంటున్నారు అని అడిగితే, సో గైస్ ఐమ్ డన్ విత్ మై ఎక్సర్సైజెస్ అండ్ దెన్ ఏంటి అండ్ నౌ ఐమ్ డూయింగ్ మెడిటేషన్. సో యా, కమ్ లెట్స్ డూ టుగెదర్. అక్క నుంచుంటే నరాలు రిలాక్స్ అవుతాయి, పెయిన్స్ అనేవి తర్వాత రాకుండా ఉంటాయని చెప్పారనమాట. Okay, that's it for today's workout and meditation. Everything seems good. Meditation చేసుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఫ్రీడమ్ కమ్స్ వెన్ యూ డూ ఫ్రీడమ్ వచ్చేది యూ గెయిన్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్డ్ వర్క్ అని అనిపించింది అనమాట. సో నువ్వు ఎంత కష్టపడితే అంత ఫ్రీడమ్ నీకు వచ్చింది అన్నట్టు అనిపించింది. అందుకే చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చదువుకోండి, ఇప్పుడే కష్టపడిన తర్వాత సుఖపడతారు అంటే, సుఖం అంటే ఏదో కాదు, మీకంటూ మీ చాయిసెస్ మీరు తీసుకోగల కెపాసిటీ మీకు వచ్చింది చదువు వల్ల అని చెప్పి అలా చెప్పారు. అది అర్థం చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఎనీవేస్, ఇప్పటికైనా అర్థమైంది కదా నాకు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ PD with VSK. And don't forget to subscribe to my channel and don't forget to comment below. And your comments boost me so much. I always love you, my dear Sakis and Sakas. Bye bye. Stay tuned for tomorrow.